మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పామరులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రప్పరప్ప అంటూ కొట్టిన డైలాగులు ఆయన్ని మరో కేసుల ఉచ్చులో బిగుసుకునేలా చేశాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రప్పరప్ప అని చెప్పడం కాదు, కన్ను కొడితే రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపాయి. ఏదైనా పని చేయాలంటే చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు అల్లరి కాదని, పని చేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలా వైసీపీ క్యాడర్ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. ఆ క్రమంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్పేట పిఎస్లో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పామారు మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నమోదవుతున్న కేసులతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని ప్రయత్నించారు. అయితే హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కకపోవడంతో కంగుతున్న పేర్ని నాని సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పేర్ని నాని ఈ నెల 22న హైకోర్టు విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లోక్సభలో విపక్షాల నిరసనలు ముదరడంతో సభను రేపటికి వాయిదా వేశారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చ జరిపించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం మాత్రమే నోటీసులను పరిగణలోకి తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనలు, ఆందోళన మధ్య చర్చలు కొనసాగించడం అసాధ్యమవడంతో సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చిందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి కమ్యూనిస్టు నేతలంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం అక్టోబర్లో ఆయన 101వ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1923 అక్టోబర్ 20న అలపుజా జిల్లాలోని పున్నప్రోలో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అచ్యుతానందన్ 1939లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 15 సంవత్సరాల వరుసగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఆయన చివరిసారిగా 2016 నుండి 2021 వరకు కేబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్గా ప్రభుత్వ పదవిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా వినియోగం సంవత్సరానికి సగటున 15% నుంచి 20% వరకు పెరుగుతోంది. 2021-22లో 12 లక్షల టన్నుల యూరియా వినియోగించగా 2024-25 నాటికి ఇది 18.5 లక్షల టన్నులకు పెరిగింది. వానాకాలంలో వరి, పత్తి పంటలు ప్రధానంగా సాగవుతుండటంతో వాటికి అధికంగా యూరియా వాడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు 2 సార్లు విత్తనాలు వేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో దానికి అనుగుణంగా యూరియా వినియోగం రెట్టింపవుతున్నది. విత్తనాల మొలకతో జాప్యం లేదా అధిక వర్షాలతో పంట నష్టపోవడం వంటి పరిస్థితులు కూడా వినియోగాన్ని పెంచుతున్నాయి. వ్యవసాయేతర రంగాలకు యూరియా అక్రమంగా మళ్లుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాల కల్తీ, పేలుడు పదార్థాల తయారీ, ప్లాస్టిక్, రసాయన పరిశ్రమలు వంటి రంగాలలో యూరియాను దుర్వినియోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మళ్లింపు వలన యూరియా నిబంధనలకు విరుద్ధంగా వినియోగమవుతోంది. దీనివల్ల నిజంగా అవసరమైన రైతులకు సరిపడా యూరియా లభించక కొరత ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై జాగ్రత్తలు తీసుకుంటూ ఫెర్టిలైజర్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా 370 ఆకస్మిక తనిఖీలు చేసి 70,000 యూరియా బ్యాగులు స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల మేర నష్టం జరుగుతున్నదని అంచనా. రైతులు సిఫార్సు చేసిన మోతాదుతో పోలిస్తే అధికంగా యూరియా వాడుతున్నట్లు లెక్కల ద్వారా తేలింది. ఉదాహరణకు వరి పంటకు సిఫార్సు చేసిన మోతాదు 110 కిలోలు అయితే చాలా మంది రైతులు 130 నుంచి 140 కిలోల వరకు వేస్తున్నారు. ఇదే పరిస్థితి పత్తి పంటలోనూ ఉంది. పోషకాల సమతుల్యతపై అవగాహన లేకపోవడం వల్ల ఈ అధిక వినియోగం జరుగుతోంది. దీని ప్రభావంగా మట్టి ఫలదాయకత తగ్గుతుంది. పంట దిగుబడి భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భూమికి హానికరమైన రసాయనాల మోతాదు పెరగడం వల్ల పర్యావరణానికి ముప్పు, పంటల ద్వారా జన ఆరోగ్యానికి ముప్పు తలెత్తే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా పూర్తిగా చూసుకున్నట్లయితే వానాకాలం సంబంధించి చూసినట్లయితే వరి, పత్తికి సంబంధించిన సాగు విపరీతంగా పెరగడంతో పూర్తి స్థాయిలోని రైతులు యూరియాని ఎక్కువ వాడుతున్నారు అనేది పూర్తి స్థాయి పరిశోధనలో కూడా తేలినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా భూసారం సంబంధించినటువంటి పరీక్షలు చేసిన క్రమంలో కూడా రైతులు అధిక దిగుబడిని ఆశిస్తూ పెద్ద ఎత్తున యూరియాని అయితే వాడుతున్నటువంటి పరిస్థితి. పత్తి సంబంధించిన సాగులోనైతేనేమి, వైరికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే వానాకాలంలోని పత్తి ప్రధానంగా మెట్ట పంటగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ కంపెనీలకు సంబంధించిన యూరియా కేంద్ర ప్రభుత్వాలు అనేక సార్లు పదే పదే రైతులకు అవగాహన ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా వారు యూరియా కొరతకు ఇబ్బంది గురవుతున్న ప్రతిసారి యూరియాకు సంబంధించినటువంటి కొనుగోలు, పంట దిగుబడిలో ఉన్నటువంటి విషయాల మీద యూరియా ఎక్కువ వాడుతున్నారనేదే కేంద్ర ప్రభుత్వం యూరియా సంస్థలు కానీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ యూరియా కొరతతోటి అనేక సంస్థలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూరియాని సబ్సిడీ కావచ్చు, దీనికి సంబంధించిన రైతులకు రావాల్సినటువంటి వినియోగానికి సంబంధించి చూసినట్లయితే 2024-25 సంబంధించి చూసినట్లయితే 7 మెట్రిక్ టన్నుల యూరియా స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన మెట్రిక్ టన్నులు కూడా పెరిగిన అవకాశం ఉంది. దీనిపై చూసినట్లయితే అనేక విషయాలలో కొంతమంది యూరియాకు సంబంధించినటువంటి దుర్వినియోగం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం చూసినట్లయితే యూరియా పక్కదారి పడుతుంది అనేదే కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలను వివిధ కంపెనీలు వేరే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలతోటి ఈ రైతులు వాడుకున్న సంబంధించిన యూరియానే కాకుండా వేరే కంపెనీలు వేరే యూరియా తోడు కానీ మిగతా ఫర్టిలైజర్స్ తో కొంత కెమికల్ ఆధారంగా కొన్ని వస్తువులను కానీ కొంత ప్రొడక్ట్ ను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీ దాని మీద కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇందులో అవకతవకలు జరుగుతున్నది అనేది
పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. 2024-25 గాను 18.5 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా కొనుగోలు శాతం జరుగుతుంది. గతంలో పోల్చినట్లయితే ఇప్పటికీ యూరియా శాతాన్ని చూసుకున్నట్లయితే 8.5% ఎక్కువ ఉత్పత్తికి ఇదైతుంది. దీని వాడకంలో కూడా ఎక్కువ అవుతుంది అనేదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భూసార పరీక్షలు చేసినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ రంగానికి సంబంధించిన యూరియా మళ్ళిస్తున్నటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున తావు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇన్ని మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన క్రమంలో కూడా ఇక్కడ వాడకము ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించిన విషయాలను చూసుకున్నట్లయితే మిగతా యూరియా సంబంధించిన వినియోగం ఎక్కడికి వెళ్తుంది, దీనికి సంబంధించిన ప్రొడక్ట్ వివిధ కంపెనీలలోని వివిధ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ లోకి మలుతుంది. రైతుల పేరుతో వచ్చినటువంటి ఈ యూరియాను కూడా మిగతా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి అనేది కూడా ఒక విషయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా లెక్కలో తేల్చినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లోని భూసారానికి సంబంధించి చూసినట్లయితే ప్రతిసారి జరిగేటటువంటి భూ పరీక్షల్లోని దానికి సంబంధించినటువంటి క్వాంటిటీకి మించి యూరియా వాడుతున్నారు అనేది భూసార పరీక్షల్లోని ప్రభుత్వ అధికారులు కూడా తెలుస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇది ప్రమాదకరంగా జరిగే పరిస్థితి అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియాకు సంబంధించిన విషయాలలో తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి శివార్లో ఓ మహిళ అస్థిపంజరం లభ్యమైంది. కుక్కలగుట్టపై పశువుల కాపర్లు వెళుతూ ఉండగా అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ అస్థిపంజరంగా గుర్తించి విచారణ చేపట్టారు. సుమారు 5-6 నెలల క్రితం మహిళ చనిపోయి ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలిపారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా సిపిఐ 26వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి అజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 4-5 తేదీల్లో మహాసభలు గుంటూరులో జరగనున్నట్లు తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంలో జిల్లా సిపిఐ చేపట్టిన ఉద్యమాలు, కార్యకలాపాలను సమీక్షించి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ ఈ మహాసభల్లో జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు తదితర ప్రముఖులు హాజరు కాబోతున్నారని వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు 4-5 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతా ఉన్నాయి. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మిడి ముప్పాల నాగేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శి, అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. అలాగే 5వ తేదీన సిపిఐ కార్యాలయంలోనే బహిరంగ ప్రతినిధుల సభ నిర్వహించబోతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని, నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని, భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా, కార్యవర్గాన్ని, ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అలాగే
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప రింగ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం తీవ్ర సమస్యగా మారింది. గత కొంతకాలంగా సిగ్నల్స్ పూర్తిగా పాడైపోయినా సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సిపిఎం నేతలు విమర్శించారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారిపై ఉండే ఈ ప్రాంతం రద్దీగా ఉండటంతో రైతులు, ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు, వ్యాపారులు రోజు ప్రమాదాల ముప్పుతో ప్రయాణిస్తున్నారని తెలిపారు. సిగ్నల్స్ లేకపోవడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణ నష్టాలు జరిగాయని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అని చెప్పి అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సినటువంటి అధికారులు మాత్రం ట్రాఫిక్ రూల్స్ లైట్లు పోయి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి లైట్లు వేసే తీరిక కూడా అధికారులకు లేదు. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇప్పటికే రద్దీ పెరిగిపోతుంది. రద్దీ పెరగటం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతుంది. ఇటీవల కాలంలో కూడా నిన్నగాక మొన్న కూడా ఒక యాక్సిడెంట్ అయి ఒకరు చనిపోయారు. అంటే సిగ్నల్ లైట్స్ ఉంటే ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సుందరీకరంగా ఉంది అభివృద్ధి. దాదాపుగా సుమారు నెల రోజుల పాటు అవుతా ఉంది. సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినిపోయి నిత్యం సత్తుపల్లి కేంద్రంగా అనేక మంది విద్యార్థులు, కార్మికులు, కర్షకులు నిత్యం వస్తూ పోతున్నటువంటి ప్రాంతము అయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకుండా సిగ్నల్ లైట్స్ పోయి నెల రోజులు గడుస్తున్న ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా స్పందించుకోవడం గమనార్హంగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడైనా తక్షణమే స్పందించాలి. వెంటనే సిగ్నల్ లైట్ను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే నిత్యం అనేక సమస్యల మీద హాస్పిటళ్ళు, వైద్యం కోసం అనేక విషయాల కోసం నిత్యం రద్దీగా ఉండేటువంటి సత్తుపల్లి ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పటికే తక్షణమే స్పందించాలి. సిగ్నల్ వ్యవస్థని మెరుగుపరిచి ప్రమాదాల నుంచి కాపాడాల్సిన. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి స్పష్టత ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లు పగలకొట్టాలని ఇచ్చిన పిలుపు నిజం కాదా అని గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ప్రశ్నించారు. అప్పట్లో వాటికి వ్యతిరేకంగా నిలబడిన నాయకులు నేడు అవే స్మార్ట్ మీటర్లు మంచివని చెప్పడం వెనుక ఏమిటి అనే సందేహం అయితే వ్యక్తం చేశారు. అదానీ, షిరిడి సాయి సంస్థలతో ప్రభుత్వానికి జరిగిన స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. మళ్ళీ అందరు వినియోగదారుల దగ్గర వసూలు చేయటం. అందుకే మేము అడుగుతున్నాం, ఈ ట్రూ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయండి. ఇప్పుడు 2022, 23, 24 2 సంవత్సరాలకి కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,485 కోట్ల రూపాయలు మన దగ్గర నుండి బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారు. బిల్లులు అందరూ చూడండి, ప్రతి నెల 40 పైసలు, గత నెలలో ఉన్నటువంటి కరెంటు మీద యూనిట్కి 40 పైసలు ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గరికి వసూలు చేస్తున్నారు. కూటమి పాలనలో కూడా కొనసాగుతోంది. ఈ పాపం మాది కాదు అన్నారు. ఈ పాపం అందరిది. కేంద్రంలో ఉన్న బీజేపీది, ఇప్పుడున్న టీడీపీ, జనసేనది, గతంలో ఉన్నటువంటి వైసీపీది. ఈ పాపానికి అందరూ బాధ్యత వహించాలి. పాలకులది పాపం, శిక్ష ప్రజలు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని చట్టీలో విశ్వకోయ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ హాజరయ్యారు. ఆదివాసీ జెండాను ఎగురవేసి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీ పెద్దలను దుశాలువాతో ఆయన సత్కరించారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం కోయ భాషకు గుర్తింపు కోసం 2017 జూలై 21న
కోర్ కమిటీ కోయ భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్యా బోధన తమ మాతృభాషలోనే అందించాలని, ప్రతి యూనివర్సిటీలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉనికి గుర్తింపు అనేది లేకుండా ఈ దేశంలో కనీసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కూడా కోయ సామాజిక వర్గానికి ప్రత్యేక భూభాగము, సంస్కృతి, సాంప్రదాయాలు, జనము ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయాం. కారణం ఏంటంటే కోయ గోండి భాషకి గుర్తింపు లేకపోవడం. అధికారికంగా ఈ వెలితిని తీర్చుకోవడం కోసం దాదాపు 50 దశాబ్దాలుగా 50 ఏళ్లుగా ఈ దేశంలో 70 దశకంలోనే భాష దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే కోరుతాం, 8వ షెడ్యూల్ ప్రకారం కోయా గోండి భాషకి అధికారిక గుర్తింపునిస్తూ ప్రత్యేకంగా భాషాభివృద్ధికి యూనివర్సిటీ లెవెళ్లలో ఈ భాషకి స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అలానే కోయ భారతి ఏదైతే ఉందో మల్టీలింగల్ ఎడ్యుకేషన్లో మొదలైన ఈ కోయ భారతి అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వాలు 2020-21 విద్యా హక్కు చట్టం విద్యా విధానంలో కూడా ప్రాథమిక విద్యని మాతృభాషలో అందించాలనే ఒక నియమాన్ని చట్టాన్ని రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు మళ్ళీ మా మాతృభాషలో మాకు ప్రాథమిక విద్యనైనా అందించకపోవడం శోచనీయం. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రాథమిక విద్యలోనైనా మా మాతృభాషలో అందించాలని, కోయ భాషకి అధికారికంగా 8వ షెడ్యూల్ ప్రకారం భాషా గుర్తింపునివ్వాలని